అస్సలాముఅలైకుం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 దాకా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ముస్లిం మైనార్టీ, ముస్లిం జాతికి, ముస్లిం కమ్యూనిటీకి ఏం ద్రోహం చేశారు? అప్పుడు కేంద్రం బీజేపీ, మోడీ, అమిత్ షాతోనే ఆయన 3.5 సంవత్సరం దాకా కాపురం చేశారని కొంతమంది, వ్యభిచారం చేశాడని కొంతమంది ఆయన పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు బీజేపీతో కలిసి అధికారంలో వస్తే ముస్లింలకి అన్యాయం జరిగిపోద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అని కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు. అప్పుడు 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉండి 3.5 సంవత్సరం, 4 సంవత్సరం దాదాపు 50,000 అంటే ఆడబిడ్డకి 10th క్లాస్ సర్టిఫికెట్ లేకపోయినా కూడా, చదువు లేకపోయినా కూడా ఆధార్ కార్డు, పెళ్ళి కార్డు డీటెయిల్స్ అంతా సబ్మిట్ చేస్తే 3 నెలలు 6 నెలల లోపల 50,000 అకౌంట్లో 2014 నుంచి 2019 దాకా ప్రతి ఆడబిడ్డకి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళకి అందరికీ అమలైంది. ఏమి ఇంట్లో గూడుపుటాన్ని ఏం చేయలే, అందరూ 50,000 రూపాయలు తీసుకున్నారు. నంబర్ 2, ముఖ్యంగా దర్గాలు, మసీదులు ఇవన్నీ పవిత్రమైన స్థలాలు. దీంట్లో దర్గాలు చెప్పాలంటే కులం, మతం అందరూ కలిసిమెలిసి, ముస్లిమ్స్, హిందూస్ అందరూ కలిసిమెలిసి వచ్చే దర్గాల ప్రాంతాల దగ్గర ఒక డెవలప్మెంట్ చేయాలని నెల్లూరులో ముఖ్యంగా బారాషాహి దర్గాకి దాదాపు 10 నుంచి 20 కోట్ల దాకా అభివృద్ధి చేసి రాష్ట్ర పండుగగా గుర్తింపు ఒక స్థాయి తెచ్చి బయట దేశాలు కాదు, వేరే సిటీస్ నుంచి కూడా జనాలు పెద్ద ఎత్తున వచ్చి నెల్లూరులో ఒక గుర్తింపు అనేది వచ్చింది. దర్గా కూడా బాగా డెవలప్మెంట్ చేశారు. నెల్లూరులో బాగా పేరు వచ్చింది బారాషాహి దర్గాకి. అదేవిధంగా ముఖ్యంగా మసీదుల గురించి మాట్లాడితే వాటర్ ఫిల్టర్స్ కానీ, ఇమాములకి, మౌజన్లకి డబ్బులు కానీ, జీతాలు అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలు చేశారు. జీతాలు. నంబర్ 4, గర్భిణీ స్త్రీలకి ఏదైతే 5,000 నుంచి 7,000 దాకా దాదాపు ఆయన ముస్లిం మైనార్టీ మహిళలే కాదు, అందరికీ కూడా ముస్లిం మైనార్టీ మహిళలకి రక్షణ అన్ని రకంగా ఆయన చేశారు. ఇలా చెప్పుకొని పోతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రం బీజేపీతోనే కలిసి ఉన్నారు. ముస్లిం మైనార్టీలకి ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిపోద్ది, ఆయన అధికారంలో వస్తే ముస్లిం మైనార్టీలకి అది చేసేస్తారు, ఇది చేస్తారని కొంతమంది రాజకీయ పార్టీలు వాళ్ళు లాభాల కోసం, వాళ్ళ వ్యక్తిగతాలు అధికారం రావాలని కోసం చెప్తున్నారు. దీంట్లో నేను చెప్పడం, పక్కన వాళ్ళు చెప్పడం, ఇంకో పుడింగి చెప్పడం ఇవన్నీ కాదు. ప్రజలు ప్రపంచంలో తెలివి ఉన్న వాళ్ళు ఎవరంటే ప్రజలు. అది ఎట్లా బుద్ధి చెప్పాలంటే వాళ్ళే చెప్తారు. ఓటు రూపంలో ప్రజలు ఓటు వేసి, వాళ్ళు ఎట్లా ఓటు వేయాలో వాళ్ళు ఓటు వేసి దయచేసి చేయమాకండి. అందరూ చదువుకో ఉన్నారు. ఈ రోజుల్లో గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియా ఉంది. అందరూ గమనిస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఎవరికి ఓటు వేస్తే మా కమ్యూనిటీకి అన్యాయం జరగదు, ఎవరికి ఓటు వేస్తే కమ్యూనిటీకి అన్యాయం అయిపోతుందో. ఈరోజు ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏ గురించి కొంతమంది పోరాడిన వాళ్ళు జైల్లో కూడా శిక్ష అనుభవిస్తున్నారు. దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. వాళ్ళు విడుదల అయ్యారా, ఏమయ్యారా, ఫైనాన్షియల్గా ఎట్లా ఉన్నారా, ఆ రోజు గలం ఇప్పిన వాళ్ళు, గొంతు ఇప్పిన వాళ్ళు, దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. దయచేసి మీకు మీ నచ్చిన పార్టీకి మీరు ఓటు వేసుకోండి. అంతేగాని ఒక పెద్ద మనిషిని పెట్టుకొని ఇన్ని పథకాలు మాకు చేశాడు, మాకు ఏదో సపోర్ట్గా మేము మాట్లాడుతున్నాం అని చెప్పి అవన్నీ కాదు. వాస్తవం ఏ ఉన్నాయో అదే మాట్లాడతాం. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.